సో ఇది పరిస్థితి. ఫేక్ బాండ్స్ అని చెప్పి రమ్య మాధురి గారి మెడలో ట్యాగ్ వేసింది. సో దానికి నేను అగ్రీ చేస్తా. సో ఎందుకంటే ఆవిడ బాండ్స్లో ఇరుక్కుపోయింది, లైక్ ఎట్లా భరణి గారిలా అలా అవ్వకూడదని చెప్పేసి నేను అగ్రీ చేస్తా. తనూజ గారు రమ్య గారికి ఒక ట్యాగ్ ఇచ్చిందనమాట మెడలో, ఏంటిది మ్యానిపులేటర్ అని. సో ఆ మ్యానిపులేటర్ ఎందుకు ఇచ్చిందంటే, సో నిన్న మన మాధురి గారితో అందనమాట. సో మీతో అందరూ ఉంటున్నారు, మీతో అందరూ తిరుగుతున్నారు, మీతో మాట్లాడొద్దు అని చెప్పేసి, అంటే ఆ విధంగా మాధురి గారితో అంది. సో ఇది ఎవరన్నారని సాయి అన్నాడని. సాయి ఏమని అన్నాడు రమ్య గారితో, సో మాధురి గారు చెప్పింది వినకు, మాధురి గారితో ఉండకు అని చెప్పేసి రమ్యతో సాయి అన్నట్టుగా రమ్య వెళ్ళి మాధురి గారితో చెప్పింది. సో మాధురి గారు చెప్పడం వల్ల ఈవిడ వేసుకుంది గట్టిగా, ఎవరు మాధురి గారు సాయిని. సో మళ్ళీ తర్వాత ఏంటి, నేను మిమ్మల్ని సాయి ఒక్కడి పేరు చెప్పలేదు, 5 పేరు చెప్పాను, 5 పేర్లు ఓకే చెప్పాను, సాయి ఒక్కడి పేరు చెప్పలేదు అని చెప్పి తర్వాత మాట మార్చింది. సో దీని విధంగా వీళ్ళు తీసుకుని మ్యానిపులేటర్ అని చెప్పేసి ట్యాగ్ వేసారు. సో ఇది ఎవరు, తనూజ రమ్యకి మ్యానిపులేటర్ అనే ట్యాగ్ ఇచ్చింది. మళ్ళా డిమాన్ పవన్ని పిలిచి ఒక ట్యాగ్ వేయమన్నారు. సో తను ఎవరికి వేశారు, కళ్యాణ్కి. సో కళ్యాణ్కి వేసాడు. కళ్యాణ్కి ఏమని వేసాడు, ఇమ్మెచ్యూర్ అని వేసాడు. సో ఎందుకు వేసాడు అంటే, తను చెప్పింది తను కొన్ని గేమ్స్ విషయాల్లో, టాస్కుల విషయాల్లో, సో ఏంటి కళ్యాణ్ చేసింది, పవన్ చేసింది, మేము చేసింది కరెక్ట్ తప్పు పక్కన పెడితే కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అర్థం అవ్వడానికి, సో తనకు కొన్నిసార్లు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి, అర్థం చేసుకోవట్లేదు, దానివల్ల తన ఇమ్మెచ్యూర్ అనిపిస్తుంది నాకు అని చెప్పేసి పవన్ చెప్పాడు, డిమాన్ మన